నెక్స్ట్ సి కంటిన్యూస్ సిరీస్ మీన్ డీవియేషన్. ఇప్పుడు సి అనే కంటిన్యూస్ సిరీస్ ఆల్రెడీ ఏ ఇండివిజువల్ సిరీస్, బి డిస్క్రీట్ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ సి కంటిన్యూస్ సిరీస్ మీన్ డీవియేషన్. ఎగ్జాంపుల్ 1 చేస్తున్నాం దానికి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. క్వశ్చన్లో క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. ఫ్రీక్వెన్సీని ఎఫ్ అనుకోవాలి. క్లాస్ ఇంటర్వల్ అంటే ఏమేమి ఉంటాయి? 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 ఉంటాయి. క్లాస్ ఇంటర్వల్ అంటే ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటాయి. ఇలాగ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. దాన్ని కంటిన్యూస్ సిరీస్ అంటారు. ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వల్ అనే కంటిన్యూస్ సిరీస్కి మనం మీన్ డీవియేషన్ అప్లై చేయాలి. ఫ్రీక్వెన్సీ ఎఫ్ నార్మల్గా 5, 10, 5, 10 అని ఇచ్చేస్తాడు. సొల్యూషన్లో మనం ముందు ఏం చేయాలంటే క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ రాసేసుకుంటాం. క్లాస్ ఇంటర్వల్ మనకు తెలుసు, క్వశ్చన్లో వచ్చేస్తాడు. ఫ్రీక్వెన్సీని ఎఫ్ అనుకోవాలి. క్వశ్చన్లో వచ్చేసి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే 5, 10, 5, 10. తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్, ఎఫ్ ఇంటూ ఎక్స్ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. తర్వాత ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇప్పుడు ముందు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ ఇంటర్వెల్లో ఫ్రీక్వెన్సీ ఎఫ్ క్వశ్చన్లో ఇచ్చేసాడు కాబట్టి ముందు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా లాగా వేసాను, చూస్తున్నారా? ఇందులో ఈ వాల్యూ ఎలా వచ్చిందనేది మీకు తెలిస్తే మిగిలిన వాల్యూస్ తెలుస్తాయి. క్లాస్ ఇంటర్వెల్లోంచి ఎక్స్ వస్తుంది. దీంట్లో చిన్న వాల్యూ 0, పెద్ద వాల్యూ 10. ఈ రెండింటిని యాడ్ చేయాలి. 0 + 10 ఇదే అమ్మ, 0 + 10. ఇప్పుడు డివైడెడ్ బై 2 అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉంటాయి. డివైడెడ్ బై 2 అని వేస్తాం. 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 2. 0 + 10, 10. డివైడెడ్ బై 2, 5. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా వస్తాయంటే డిఫరెన్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ 20, 10 అంటే 20 - 10, 10. 30 - 20, 10. 40 - 30, 10. ఇప్పుడు ఈ 10, 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క వాల్యూకి. 5కి కామన్ డిఫరెన్స్ 10 యాడ్ చేస్తే 15. 15కి 10 యాడ్ చేస్తే 25. 25కి 10 యాడ్ చేస్తే 35. అలా వస్తాయండి. నెక్స్ట్ ఎఫ్ టోటల్ చేయాలి. ఎఫ్ టోటల్ అంటే క్యాపిటల్ ఎన్. 5 + 10 + 5 + 10 క్యాపిటల్ ఎన్ = 30. నెక్స్ట్ ఏం చేయాలి? ఎఫ్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేయాలి. ఎఫ్ ఇంటూ ఎక్స్ అని ఈ కాలం ఉంది కదా, ఎఫ్ బ్రాకెట్లో ఎఫ్ ఉంది కదా, అలాగే ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఎఫ్ ఇంటూ ఎక్స్. 5 × 5 25. 10 × 15 150. 5 × 25 125. 10 × 35 350. నెక్స్ట్ ఎఫ్ ఇంటూ ఎక్స్ టోటల్ చేయాలి. ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే టోటల్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్. ఎఫ్ ఇంటూ ఎక్స్ టోటల్ 25 + 150 + 125 + 350. సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ 650. సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ 650. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కాలం మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. దానికంటే ముందు మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కంటే ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఎక్స్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కానీ ఈ కాలం రాదు. అందుకని దానికోసం మీన్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. మీన్ ఎక్స్ బార్ అంటే అర్థం, ఎక్స్ బార్ అంటే మీన్ అని అర్థం. మీన్ ఎక్స్ బార్ ఫార్ములా వచ్చేసి = సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే అర్థం 650, క్యాపిటల్ ఎన్ అంటే 30. సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ 650, క్యాపిటల్ ఎన్ అంటే 30. 650 డివైడెడ్ బై 30 ఏమవుతుంది? = 21.66. ఇప్పుడు ఈ ఎక్స్ బార్ వాల్యూ ఇక్కడ తీసుకుంటాం, ఇటువైపు తీసుకుంటాం. ఎందుకంటే ఎక్స్ బార్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇటువైపు ఎక్స్ బార్ వాల్యూస్ తీసుకుంటాం. ఇటువైపు ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ ఉన్నాయి కదా వాల్యూస్, 5, 15, 25, 35. ఇటువైపు వేస్తాం అంటే మోడ్. ఇప్పుడు ఈ సింబల్ ఉంది కదా పక్కన గీతల కింద, మోడ్ అనేది అంటే అర్థం ఏంటంటే మోడ్ మైనస్ ప్లస్ అవుతుంది, అలాగే మోడ్ ప్లస్ కూడా ప్లస్ అవుతుంది. అంటే ఏ వాల్యూ తీసుకున్నా మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా అది పాజిటివ్ కింద తీసుకుంటాం. ఇప్పుడు మోడ్లో ఎక్స్ వాల్యూ 5 మైనస్ ఎక్స్ బార్ వాల్యూ 21.66. 5 - 21.66 మోడ్ అప్లై చేస్తే ఎంత అవుతుంది? 16.66. ఎందుకంటే మోడ్లో మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా అది ప్లస్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ మోడ్లో ఎక్స్ వాల్యూ 15 మైనస్ ఎక్స్ బార్ వాల్యూ 21.66. ఆ వాల్యూ ఎంత వస్తుంది? 6.66. నెక్స్ట్ మోడ్ ఎక్స్ వాల్యూ 25 మైనస్ ఎక్స్ బార్ వాల్యూ 21.66, 3.34. నెక్స్ట్ మోడ్ ఎక్స్ వాల్యూ 35 మైనస్ ఎక్స్ బార్ 21.66. 35 మైనస్ మోడ్ 21.66 ఎంత అవుతుంది? 13.34. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మోడ్లో ఏ వాల్యూ వేసినా పాజిటివ్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, మోడ్ మైనస్ ప్లస్ అవుతుంది, మోడ్ ప్లస్
ప్లస్ అవుతుంది. అది కాన్సెప్ట్. మోడ్లో మైనస్ వాల్యూ వచ్చినా ప్లస్ అవుతుంది, మోడ్ ప్లస్ వాల్యూ వచ్చినా ప్లస్ అవుతుంది. సో సబ్ట్రాక్షన్ ఏది చేసినా మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఇటువైపు వాల్యూస్ అన్నీ ప్లస్ అయిపోతాయండి. ఇదండి. ఇటువైపు ఏమో ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం. ఇది ఇటువైపు ఏమో ఎక్స్ బార్, అంటే మనం ఇక్కడ మెయిన్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేసాం కదా 21.66, ఇటువైపు తీసుకుంటాం. ఎక్స్ వాల్యూస్ ఏమో 5, 15, 25, 35 మారుస్తాం. అదే మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇక నెక్స్ట్ కాలం వచ్చేసి ఎఫ్ ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, అంటే మనం ఇక్కడ వచ్చిన మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఎఫ్తో మల్టిప్లై చేయాలి. ఎఫ్ ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఏ రెండింటిని మల్టిప్లై చేయాలి? ఈ ఎఫ్ వాల్యూను మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 5 ఇంటూ 16.66, 10 ఇంటూ 6.66, 5 ఇంటూ 3.34, 10 ఇంటూ 13.34. ఎఫ్ ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే లాస్ట్ కాలం ఎఫ్ ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 5 ఇంటూ 16.66, 10 ఇంటూ 6.66, 5 ఇంటూ 3.34, 10 ఇంటూ 13.34. అదే మీకు అర్థమయ్యేటట్టు వేసానండి. ఎఫ్ కాలమును మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కాలం మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 16.66, 83.3, 10 ఇంటూ 6.66, 16.6, 5 ఇంటూ 3.34, 16.7, 10 ఇంటూ 13.34, 133.4. ఇప్పుడు ఇటువైపు వచ్చిన 4 వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమంటారు దాన్ని? సిగ్మా ఎఫ్ ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇప్పుడు 4ని యాడ్ చేస్తే 300 వస్తుంది. ఇదిగోండి. నెక్స్ట్ మీన్ ఎక్స్ బార్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మీన్ డీవియేషన్. దాన్ని ఎండి అనుకుంటాం. మీన్ డీవియేషన్ ఎండి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, ఫార్ములా సిగ్మా ఎఫ్ ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. సిగ్మా ఎఫ్ ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే లాస్ట్ కాలం టోటల్ ఇది 300 డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ అంటే ఎఫ్ టోటల్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 30. సిగ్మా ఎఫ్ ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే 300 లాస్ట్ కాలం. 300 డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ వాల్యూ 30 ఎంత అవుతుంది? 0, 0 క్యాన్సిల్ అయిపోద్ది. 30/3 ఎంత అవుతుంది? 10. అంటే 3లో 30 10 టైమ్స్ పోతుంది. దేర్ఫోర్ ఎండి అంటే మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఆఖర్ వాల్యూ కోఫిషియంట్ ఆఫ్ ఎండి. కోఫిషియంట్ ఆఫ్ ఎండి అంటే అర్థం కోఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎండి డివైడెడ్ బై ఎక్స్ బార్. అంటే ఎక్స్ పైన గీత ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ బార్ అంటాం. ఎండి డివైడెడ్ బై ఎక్స్ బార్. ఎండి అంటే 10 మీన్ డీవియేషన్ డివైడెడ్ బై ఎక్స్ బార్ అంటే ఇక్కడ మీన్ ఎక్స్ బార్ ఉంది కదా 21.66. 10 డివైడెడ్ బై 21.66 ఆన్సర్ ఎంత అవుతుంది? 0.46. దేర్ఫోర్ సిఎండి ఈజ్ ఈక్వల్ టు 0.46. సిఎండి అంటే అర్థం కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. మళ్ళీ చెప్తున్నాను, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎండి డివైడెడ్ బై ఎక్స్ బార్. ఎండి అంటే ఇదండి, మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ. మీన్ డీవియేషన్ ఎండి ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఎండి ప్లస్ 10 పెడతాం. డివైడెడ్ బై ఎక్స్ బార్. ఎక్స్ ఉండి పైన గీత ఉంటే దాన్ని ఎక్స్ బార్ అంటాం. ఎక్స్ బార్ వాల్యూ అంటే మీన్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేసాం కదా 21.66, అది ఇక్కడ పెడతాం. 10 డివైడెడ్ బై 21.66 ఎంత అవుతుంది? 0.46. దేర్ఫోర్ సిఎండి. సిఎండి అంటే అర్థం కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. Therefore, CMD is equal to 0.46.